మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇమ్మనండి ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్, ఐల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎటు చేస్తాడబ్బా బొత్స గారు? ఆరోపణలు ఎటు చేస్తాడండి? ఎవరు బెదిరించాడు? ఇవ్వండి ఆధారాలు ఇమ్మని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్, ఐల్ పుట్ ఎంక్వైరీ నో. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ నో. ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇమ్మనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంభూపాల్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా. ఎంక్వైరీ చేస్తా, 100% వేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. రాంభూపాల్ రెడ్డి ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చేపిస్తా. రాంభూపాల్ రెడ్డి గారు ఆధారాలు ఒక్క ఆధారం లేకుండా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు. ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు? ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవునా? ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ బీసీ గారు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి. మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయం కదా, పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్, ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా, ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్. ఏదో ఇమ్మనని ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవరో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు దిస్ నాట్ ఫేర్ ప్లీజ్. గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను, మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని, అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించమనండి. ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు? లోకేష్ గారు ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? నిరూపించాలి కదా అధ్యక్ష. నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు, సత్య దూరం. అది నేను అంటున్నా. అది నేను గౌరవ చైర్మన్ గారికి చెప్పాను అధ్యక్ష. ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఇది పెద్దల సభ. ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరో బెదిరించారని, నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు. ఆయనకే క్లారిటీ లేదు బాస్, మీ సభ్యుడికి క్లారిటీ లేదు. లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా? ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. నోనో ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నోనో అధ్యక్ష, ప్రతిదీ అని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానియండి, మీరు చదవండి అధ్యక్ష. దయచేసి వెళ్ళండి. విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. నో, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? నోనో, ఈ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్. ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయంలో మారితే ఎట్లా అధ్యక్ష? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, లైవ్ లో కూడా చూస్తారు. మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మేమేదో అన్నాము మా పైన. మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఎవరో సభ్యులు చెప్పారు, నేను పూర్తి ఎవరికి నేనేం మాట్లాడలేదు. మళ్ళీ నేను ఇప్పుడు నుంచున్నా, నా ఛాన్స్ మాట్లాడాను. నేను ఎగతాళి చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి,
పెట్టుబడులు నిధులు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం. రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వాజ్పేయి గారు కాపాడారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు. మేము వెళ్ళి మాట్లాడాం, మేము చర్చించాం, అది జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. సో అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఎగతాళి చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేసాం. యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అధ్యక్ష. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను? మా సపోర్ట్ అన్కండిషనల్. ఎన్నికల ముందల మేము చేరం. ఎన్డీఏలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో మేము కానివ్వండి, పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి, మేము చేరం. అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు 5 సంవత్సరాల్లో తీసుకురాలని నిధులు మేము 9 నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష. అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. దయచేసి అది గమనించుకొని కోరుతున్నాను. స్టేట్మెంట్ ఇవ్వండి, మనోడే రాస్తున్నాడు, స్టెనో ఉన్నాడు, స్టేట్మెంట్ ఇవ్వండి అధ్యక్ష. నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. నో మేడం గారు వస్తే విడ్రా దట్ అధ్యక్ష. చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే, మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు, మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకుడు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడమనండి, మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమారు ఆయన పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ. ఓకే, సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు, ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము ఏనాడో అనలేదు. మా సపోర్ట్ అన్కండిషనల్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు? సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల, ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రం నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి. దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష.
చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష, పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయండి అధ్యక్ష. ఎక్కడ బెదిరించా? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు మేము. చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? ఇది సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పనండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాం. ఎన్ని చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్. గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను అనేది అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు. మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సభ్యులు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరు పెట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగు మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు. ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజీలో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చదువుతున్నాను మేడం. ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నెంబర్ 4. గురుగారు దళితులపై ఎవరు దాడి చేశారు అందరూ కూర్చోండి. కోర్టుకి వెళ్ళారు మీరు. కూర్చోండి. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితులపైన మీరు దాడి చేసి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? అధ్యక్ష. మీరు ఎట్లా మారుతారు? కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాంటి కౌన్సిల్ అన్నారు. సభ్యులేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదర కట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్?
మీ సబ్జెక్ట్ వేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదర పెట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేదా పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి